నాకు టచ్ ఫోనే కావాలి. సీరియల్ చూసేదానికి బాగుంటుంది. వంట చేసేటప్పుడు జారి కింద పడినా రిపేర్ కాకూడదు, నీళ్ళల్లో జారి పడిపోయినా రిపేర్ కాకూడదు. నేను సంఘం గ్రూప్ లో ఫోటో తీసేదానికి కెమెరా బాగుండాలి. అదంతా కాకుండా నాకు మంచి ఫోన్ కావాలి. అడిగిన ఫోన్ తెప్పించేనా? ఎక్కడ ఇదేందిరా పాతకాల ఫోన్ లాగా ఉంది. స్క్రీన్ ఏమో చిన్నదిగా ఉంది. సీరియల్ చూసేదానికి కాదు, స్క్రీన్ పెద్దదిగా ఉండే ఫోన్ తెప్పించు. ఈసారి మరొక ఫోన్ చెప్పంటాను. లాస్ట్ టైం మీరు మన ఒక ఛానల్లో క్యాట్ అనే ఒక రగ్గడ్ ఫోన్ చూస్తుంటారు. మా అమ్మ కూడా చెప్పుంటుంది, ఫోన్ వచ్చి చాలా స్క్రీన్ చిన్నదిగా ఉంది, ఫొటోస్ లేకపోతే వీడియోస్ ఏమైనా చూడాలన్నా కూడా చాలా కష్టంగా ఉందని చెప్పాను. సో వాళ్ళ కోసమే నేను మళ్ళీ ఏం చేశానంటే ఇంకా బ్యాటరీలో దిగాను. మళ్ళీ ఇంకొక కొత్త ఫోన్ తెప్పిద్దామని ప్లాన్ చేసి ఏం చేశానంటే ఈసారి మళ్ళీ మనము జపనీస్ ఫోన్స్ ఏమేమి ఉన్నాయి, మన ఇండియన్ మార్కెట్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సిచ్యువేషన్స్ ఆల్రెడీ వచ్చి మార్కెట్లో బాగా క్లిక్ అయిన ఫోన్సే వచ్చి రీయూనిట్ కింద మన ఇండియాలో అయితే సేల్ అవుతుంది. అలాంటి ఫోనే ఒకటి తెప్పించాము. యాక్చువల్గా ఏం ప్రాబ్లం అంటే మీరు చూసారంటే జపనీస్ వచ్చి నంబర్ 1 అండి. ఒక్క ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక ఎండ్ యూజర్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు తగినట్టు నీట్గా డిజైన్ చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఆ ఒక మైండ్ సెట్తో వచ్చి ఒక ప్రోడక్టే మార్కెట్లో లాంచ్ చేస్తారు. కానీ మన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మన ఇండియన్ మార్కెట్ ఎలా తయారైందంటే ఒక్క మదర్ బోర్డ్ పెట్టుకొని ఒక 5 కంపెనీస్ వచ్చి అదే మదర్ బోర్డ్ వాడి మార్కెట్లో ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ ప్రైసెస్లో సేల్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఒక కేటగిరీ ఎట్లా ఉందంటే ఆ ఫోన్ ఒక కాస్ట్ వచ్చి ఒక 5,000 to 10,000 ఉంటుంది. ఏం చేస్తాడంటే ఒక 30,000కి ఒక కంపెనీ వాడు అమ్ముతాడు, 15,000 ఒక కంపెనీ వాడు అమ్ముతాడు, 10,000 ఒక కంపెనీ వాడు అమ్ముతాడు. అంటే ఇలాగ ఈ ఒక మార్కెట్ని ఏం చేశారంటే మొత్తం కొలాప్స్ చేశారు. చైనా వాడు మార్కెట్ దిగి ఈ మార్కెట్ని కొలాప్స్ చేశారు. దీనివల్ల ఏమైపోయిందంటే ఒక మంచి వాల్యూ అయిన కంపెనీస్ అంతా ఏమయ్యాయంటే మన ఇండియా వదిలే వెళ్ళిపోయాయి. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి సోనీ. సోనీ వచ్చి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఆడియో అండ్ వీడియోలో ఇన్వెన్షన్స్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఆడియో ఇవ్వడం కానీ కెమెరా కానీ నంబర్ 1 కంపెనీ వచ్చి సోనీ. మీరు చాలా ఫోన్లు చూస్తుంటారు, సోనీ ఫ్లిప్ ఫోన్స్ వస్తాయి, సోనీ ఎరెక్సన్ ఫోన్స్. ఫస్ట్ వస్తే కెమెరాస్, డిఎస్ఎల్ఆర్ టైప్ ఆఫ్ ఫొటోస్. వాడు ఏం చేశారంటే ఈ మార్కెట్లో సస్టైన్ కాకపోయాడు. ఏమంటే ఒక కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఆ ప్రోడక్ట్ని ఎవరు ఎంతమంది కొంటున్నారో దాని తగ్గట్టే సక్సెస్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చైనీస్ ప్రోడక్ట్స్ అన్నీ ఇండియాలో వచ్చి లాంచ్ అయ్యేకుందుకు ఏమైపోయిందంటే వాళ్ళ ఒక మార్కెట్ వీక్ అయిపోయింది. అంటే వాళ్ళు అంత ప్రొడక్షన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన ఇండియాకి పంపిస్తే ఎవరినో కొనే వాళ్ళు ఉంటే ఆ ప్రోడక్ట్స్ వచ్చి వాళ్ళకి ఆ ఒక యూనిట్ ఆ ప్లాంట్ని రన్ చేసేదానికి క్యాపబుల్ ఉంటుంది. అది కాకుండా దానికి సర్వీస్ ఇచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వల్లే చాలా వాల్యూ అయిన బ్రాండ్స్ అన్నీ మన ఇండియా నుంచి వెళ్తాయి. దాంట్లో వన్ ఆఫ్ ద నాకు తెలిసి షార్ప్ అనేది కూడా మంచి బ్రాండ్ అండి. మీరు చూసారంటే పాతకాలంలో మీ ఇంట్లో అంతా చాలా టీవీలు ఉంటాయి. కలర్ టీవీస్ వాళ్ళే తీసుకొచ్చారు, జపనీస్ వాళ్ళే, షాప్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. మీకు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఐడియా ఉందేమో తెలియదు, కానీ మా వల్ల వీలైతే కొన్ని రెఫరెన్స్ డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉండే ఫోన్ వచ్చి షాప్ కంపెనీ వచ్చి బెసియో. దీని యొక్క మోడల్ వచ్చి SH09 అండి. ఈ యొక్క ఫోన్ వచ్చి 2020లో లాంచ్ చేశారు. ఫైనల్గా అయితే మన స్టూడియోలో ఈ ఒక షాప్ బెసియో ఫోన్లు అయితే 2 ఉన్నాయండి. ఇదైతే మేము మోర్ ఒక 5,000 పర్చేస్ చేస్తాము ఈ ఫోన్ కంప్లీట్గా డిజైన్ చేసింది వచ్చి ఒక ఇంట్లో ఎల్డర్స్ ఆడేదానికి. నేను ఎందుకు వచ్చి ఎల్డర్స్ కోసమే డిజైన్ చేస్తానంటున్నాను అంటే ఇది వచ్చి డిస్ప్లే విత్ ఫిజికల్ బటన్స్తో పాటు ఇచ్చారండి ఈ మోడల్. ఇది చూసారంటే ఇదండి. దీంట్లో 3 బటన్స్ ఉన్నాయి. ఫస్ట్ బటన్ వచ్చి కాల్ బటన్. కాల్ వచ్చినా మీరు లిఫ్ట్ చేయొచ్చు, లేకపోతే కాల్ కట్ చేయాలన్నా ఈ బటన్ వాడచ్చు.
సెంటర్ వచ్చి హోమ్ బటన్. సడన్గా మీరు హోమ్కి వెళ్ళి సెంటర్కి అంటే బ్యాక్ టు హోమ్ రావాలంటే ఆ బటన్ యూస్ చేయొచ్చు. దాని తర్వాత ఇది వచ్చి మెసేజెస్కో మెయిల్స్కో మీ ఇష్టం, దేనికైనా ఒక మెసేజెస్ వ్యూ చూసేదానికి సెట్ చేసుకోవచ్చు. ఈ ఒక ఫోన్లో ఫిజికల్గా పైన ఏమేమి ఉన్నాయి చూద్దామండి. ఫిజికల్ పైన ఏమున్నాయంటే 3.5mm జాక్, ఈ 2020లోనే లాంచ్ అయింది. దాని తర్వాత దీనిలో సపరేట్గా ఒక సిమ్ ట్రే లాగా ఇచ్చారు. మామూలుగా మనం పిన్ పెట్టి ఎజెక్ట్ చేయకుండా ట్రే లాగా ఉంటుంది. ఇట్లా లోపల ఇట్లా పుష్ చేసి లాగారంటే ఆ ట్రే సపరేట్గా వస్తుంది. దీంట్లో మైక్రో కార్డ్ SD వచ్చి 1 TB వరకు సపోర్ట్ అవుతుంది. సింగిల్ సిమ్ వేసుకోవచ్చు. వాళ్ళక దీంట్లో వచ్చి గూగుల్ అసిస్టెంట్స్కి ఆ పర్పస్కి వాడే ఒక బటన్ ఇచ్చారు. అంటే మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మీ కమాండ్ ఇచ్చి యూజ్ చేసే పర్పస్ ఉంది. నాచ్ వాడేదానికి ఒక ప్లేస్ లాగా ఇచ్చారు. మీరు అక్కడ ఒక థ్రెడ్ లాగా వాడి మీరు సేఫ్టీ చేసుకోవచ్చు. C టైప్ చార్జర్. దాని తర్వాత చూసారంటే దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ప్లస్ ఫేస్ అన్లాక్. మనము డైరెక్ట్గా ఫేస్ పెట్టి కూడా అన్లాక్ చేసుకోవచ్చు ఈ ఫోన్. 2020లోనే ఎన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు చూడండి. ఎట్లా చూసి చూడండి. జపనీస్ ఒక టెక్నాలజీ కాకుండా వాళ్ళ ఒక ఎబిలిటీ ఆఫ్ థింకింగ్ ఎలా ఒక ఎండ్ యూజర్కి యూస్ఫుల్గా ఒక ప్రోడక్ట్ ఇవ్వడం అర్థమైందండి మీకు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఒక విషయాన్ని వాడు ఎట్లా అంటే ఎన్హాన్స్ చేసుకుంటూనే వెళ్తాడు. అంటే నేను ఒక ఆడియన్స్ లేకపోతే ఎవరినో చూసే వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి, అలాగ ఆలోచించి డిజైన్ చేసిన ఫోన్స్ ఇలాంటివి. వీలైతే మన ఒక ఛానల్లో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ తెచ్చి నేను రివ్యూ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా రికగ్నైజేషన్ వచ్చింది. వెల్మోడో ఫోన్ చేసిన దానికి కానీ, ఈ ఒక క్యాట్ ఫోన్ కానీ, అంటే ఒక డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొన్ని కంపెనీస్ అన్నీ కూర్చొని డీటెయిల్గా R&D చేసి దీంట్లో ఎంత మనము బెస్ట్ చేయొచ్చు, దీంట్లో ఎంత బెస్ట్ చేయొచ్చు అలా అంటే రీసెర్చ్ చేసి డిజైన్ చేసిన ఫోన్స్ ఇవి. ఇంకా కమింగ్ టు టాపిక్ చూసారంటే యాజ్ పర్ చెప్పాను కదండి, ఇది ఒక స్క్రీన్ వచ్చి 5.7 ఇంచెస్ స్క్రీన్ విత్ కీప్యాడ్ ఇచ్చారు. TFT LCD డిస్ప్లే. దాని తర్వాత దీని ఒక రెజల్యూషన్ ఎంత ఉందంటే 1520x720 పిక్సెల్స్ వరకు ఇచ్చారు. ఇప్పటివరకు మేము చూసిన డిస్ప్లే క్వాలిటీ నాట్ బాగుంది, డీసెంట్ ఫీచర్. దీంట్లో ఆండ్రాయిడ్ 12 వరకు ఇచ్చారు. దీంట్లో అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఫోన్పే, గూగుల్ పే, వేరే యాప్స్ అన్న వాడచ్చు. అది కాకుండా ఇది ఒక 5G హ్యాండ్సెట్. బట్ ఇప్పటివరకు అయితే నేను 4G వాడాను, కానీ ఒక హ్యాండ్సెట్ వచ్చి 5G సపోర్ట్ ఉంది. మన ఇండియన్ నెట్వర్క్ సపోర్ట్ కాలేదు, ఎందుకంటే ఇది జపనీస్ మోడల్ కాబట్టి. అక్కడ 5G అయితే వర్క్ చేయొచ్చేమో, మన ఇండియాలో అయితే వర్క్ చేయలేదు. మేబీ దానికి ఏమైనా సెట్టింగ్స్ ఉండొచ్చేమో, నేను ఏమైనా చెక్ చేసి చెప్తాను మీకు. దాని తర్వాత దీంట్లో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ప్రాసెసర్ ఏమి ఇచ్చారంటే Qualcomm Snapdragon 695 ఇచ్చారు. దీంట్లో ఇంటర్నల్ ర్యామ్ అండ్ మెమరీ ఎంత ఇచ్చారంటే 4GB × 64GB ఇచ్చారు. దాని తర్వాత కెమెరా చూసారంటే ఫ్రంట్ క్యామ్ వచ్చి 8 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ ఉంది. కెమెరా అన్నప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఒక స్మార్ట్ ఫోన్లో కెమెరా ఇంటిగ్రేట్ చేసి సక్సెస్ అయిన కంపెనీ ఈ షాప్ కంపెనీ. అంటే ఒక ఫోన్లో వాళ్ళు ఒక కెమెరా తీసుకురావాలనే మైండ్ సెట్ వచ్చి దాన్ని R&D చేసి దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి మార్కెట్లో క్లిక్ అవుతున్నారు. చూడండి ఎంత ఒక న్యూ ఫీచర్స్ కోసం ఎంతగా వచ్చి వాళ్ళు స్టెప్స్ తీసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చూసారంటే ఐఫోన్స్ అంతా ఉన్న ఫీచర్సే మళ్ళీ తిరిగి కొట్టి ఇయర్కి ఒక్కొక్క వర్షన్ని మార్చుకుంటూ లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మోర్ ఓవర్ అండి, మన ఇంట్లో ఎల్డర్స్ అంతా వచ్చి అంత కాన్షియస్గా ఫోన్ జాగ్రత్తగా వాడాలి, జాగ్రత్తగా పెట్టాలని ఉండలేదు. వాళ్ళు బిజీ వర్క్లో ఏదో ఆలోచించుకుంటారు, ఎక్కడో ఫోన్ పెడతారు, ఎత్తేటప్పుడు పడిపోతాయి, తీసేటప్పుడు వాడేటప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఏ చేయకుంది అలాగా ఉంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్. నేను ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో డ్యూరబుల్ ఉందండి, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఓవరాల్ డిజైన్ వచ్చి ఎల్డర్స్ యూజ్ చేసేటని ఒక చేతిలో హ్యాండ్ చేసుకోవడానికన్నా, మళ్ళీ అది కాకుండా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లెటర్స్ కనిపించవు, కొంచెం పెద్ద స్క్రీన్తో చూడాలి లెటర్స్ లేకపోతే ఐకాన్స్ చూడాలంటే దీంట్లో మ్యాక్సిమం సైజ్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఇది ఓవరాల్ వచ్చి ఫైనల్ లుక్ డిజైన్ అండి. దీంట్లో NFC కూడా ఉంది. NFC అనేది మోర్ ఓవర్ వచ్చి ఫారిన్లో వాడతారండి. మ్యాక్సిమం అక్కడ చూసారంటే పేమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే అంత పెద్ద అథెంటికేషన్ అంటూ ఉండదండి. మన ఇండియాలో OTP సిస్టమ్ అని ఉండదు.
మోరోవర్ ఇక్కడ వచ్చి సైబర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మన వాళ్ళు వచ్చి ఓటీపీ సిస్టమ్ తీసుకొచ్చారు. ఏ ఒక్క పేమెంట్ మోడ్ చేసేటప్పుడు కొంచెం సెక్యూర్గా చేస్తున్నారు. 2-3 సార్లు అథెంటికేషన్ అయితేనే పేమెంట్ చేసేటట్టు. బట్ ఫాలోయింగ్ అంతా లేదండి. జస్ట్ ఎన్ఎఫ్సి ఉంది, జస్ట్ మీ కార్డ్ యాడ్ చేసుకొని ట్యాప్ చేస్తారంటే పేమెంట్ అయిపోతుంది. కార్డ్ ఇన్సర్ట్ చేసినా పేమెంట్ అయిపోతుంది. అలాంటి వాడే ఫ్యూచర్ కోసం ఈ ఎన్ఎఫ్సి పెట్టారు. మోరోవర్ మనము ఎన్ఎఫ్సి గురించి క్లియర్గా ఒక వీడియో చూద్దామండి. అది పెద్ద ఒక టాపిక్, నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను దానికోసం. ఇంకో బ్యాటరీ విషయానికి వచ్చారంటే ఈ ఒక ఫోన్లో వచ్చి దాదాపు 4000 mAh బ్యాటరీ ఇచ్చారండి విత్ C టైప్ ఛార్జింగ్. ఇది వచ్చి ఒక మినిమం ఫాస్ట్ ఛార్జింగ్ అండి. మోరోవర్ వచ్చి ఒక 2 అవర్స్లో అయితే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. నేను వాడానండి, జస్ట్ కాల్స్కి లేకపోతే ఏమన్నా మీరు నెట్ అలాంటివి వాడారంటే సాలిడ్గా ఒక 6 అవర్స్ 7 అవర్స్ వస్తుంది. లేదు ఓన్లీ కాల్స్ జస్ట్ ఆన్లైన్ చెక్ చేయాలంటే సాలిడ్గా వన్ డే వరకు వస్తుంది ఈ ఒక ఫోన్ అయితే. ఎందుకంటే నేను బ్యాటరీ బ్యాకప్ అంత స్ట్రాంగ్గా చెప్తున్నా అంటే బ్యాటరీ బ్యాకప్ డిపెండ్ ఆన్ యూఐ అండి. దీంట్లో ఉండే యూఐ వచ్చి ఎలా డిజైన్ చేస్తున్నాము, ఏ అప్లికేషన్స్ ఎలా దాని యొక్క బ్యాటరీ యూటిలైజ్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి మీకు చెప్పుకుంటాను ఒక విషయం. ఎలా అంటే ఒక్కొక్క అప్లికేషన్ వచ్చి బ్యాక్ టు బ్యాకే పోవాలి, ఓకేనా. సైమల్టేనియస్గా అన్ని అప్లికేషన్స్ ఒకేసారి రన్ చేయలేము. మీరు ప్యారలల్గా ఓపెన్ చేసి అట్లా చేసుకోలేము. ఒక్కొక్కటి ఒక ప్రాసెసర్ వెళ్ళాలంటే అది అయిన తర్వాత మనం ఇంకొక ప్రాసెస్కి వచ్చేటట్టు ఉంటుంది. అలాగా ఉన్నప్పుడు మీకు ఏమైపోతుందంటే సాలిడ్గా అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది దీంట్లో. అదిగా కూడా నేను లాస్ట్ టైం మీకు బెల్మోడో ఫోన్ చెప్పుకుంటానండి. బెల్మోడో ఫోన్ వచ్చి ఎవరికి ఒక పెద్ద స్క్రీన్స్ అన్నీ వాడి ఒక అడిషన్గా ఉంటారు, ఎక్కువ ఫోన్ యూజింగ్ చేసేది, ఇన్స్టాగ్రామ్స్లో ఎక్కువ ఉండేది. అంటే ఆ ఫోన్ లేకపోతే మనం ఒక దాంట్లో టైం స్పెండ్ చేయనట్టు మైండ్ సెట్ క్రియేట్ వాళ్ళకి ఈ ఫోన్ కూడా ఒక ఆప్షన్ అండి. ఈ ఫోన్ కూడా ఎలా ఉందంటే మీకు అంత ఈజీగా మీరు దీంట్లో కూర్చోలేరు. ఎంత చూసినా కాసేపే, దాని తర్వాత బోర్ కూడా వేస్తారు, అలా ఫోన్ పక్కన పెట్టేస్తారు. అంటే జస్ట్ ఈ నవ్ డేస్లో సెల్ ఫోన్స్ అని మన కమ్యూనికేషన్స్కి లేకపోతే ఏమైనా డేటా షేర్ చేసేదానికి ఆ పర్పస్గా వాడుతారు. ఇలాంటి యూనిక్ ప్రోడక్ట్స్ వచ్చి మేము జపాన్ నుంచి తెప్పించి ఒక లేటెస్ట్ మోడల్స్ సోనీ కానీ షార్ప్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ మనం తెప్పించి మనం ఎక్కువగా లైక్ చేసి మనం పర్చేస్ చేస్తాం అన్నమాట. మళ్ళీ బ్యాక్ టు మన ఇండియాకి వచ్చేదానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఎంటర్ది వాడే కస్టమర్స్, యూజ్ చేసే కస్టమర్స్ పెరిగే కొద్దికి ఆ కంపెనీ వచ్చి ఇక్కడికి వచ్చేదానికి చాలా ప్లాన్స్ చేస్తారు. మనము ఈ యొక్క చైనీస్ బ్రాండ్స్ అని మన ఇండియాలో దిగి బాగా స్కెచ్ చేసి ప్లాన్ చేసి ఎట్టున్న కంపెనీ సోనీ కంపెనీ అడ్రస్ లేకుండా కొట్టి పంపించేశారు. వాళ్ళు ఇంకో కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ ఇన్ సోనీ కంపెనీస్ ఇన్ జపాన్ కానీ వాళ్ళ కొరియన్ కంట్రీస్లో కానీ లేకపోతే యూఎస్ కంట్రీస్లో కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని లాంచ్ చేసి సేల్ చేయాలి. మన ఇండియాలోనే ఉండే ఏమంటారు ట్రాప్ అంతా తెచ్చి ఇక్కడ పెట్టి సేల్ చేసి మన వాళ్ళకి ఒక క్రియేటివిటీ మైండ్ సెట్ని ఆఫ్ చేసి దానిపైన ఆలోచించకుండా ఫోన్ అంటే ఒక ఫోటో, ఒక రీలు, ఒక పోస్ట్ దానికే ఆలోచిస్తున్నారు తప్ప ఒక దాంట్లో ఏం క్రియేటివిటీగా ఉంది, ఎలా ఉన్నాయి ఫ్యూచర్స్, దీన్ని పెట్టి మనం దీనికైనా ఒక మంచి డివైజెస్ డిజైన్ చేయించారు, ఒక మంచి యూఐ డిజైన్ చేయించారు. అలాంటి విషయాలకి ఆలోచించకుండా మనం ఒక మైండ్ని ఆఫ్ చేస్తున్నాం. మొత్తానికి అయితే వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసాము. మా అమ్మకి అయితే ఈ ఒక ఫోన్ ఇచ్చి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళకి ఈ ఫోన్ నచ్చిందా లేదా ఈ ఫోన్తో ఆగకుండా ఇంకొక ఫోన్ కావాలని అడుగుతారా చూద్దాము. ఇప్పటికైతే మా అమ్మ స్టూడియోకి అయితే వచ్చింది, వాళ్ళని వీడియోలో పిలిపించి అడుగుదాం ఎలా ఉంది ఈ ఫోను. హాయ్ దమ్మా, నీకోసం వచ్చి ఊరంతా వెతికి జపాన్లో నుంచి ఒక మంచి ఫోను, పెద్ద స్క్రీన్, బటన్లు, నీళ్ళల్లో పడినా ఏం కాదు, దాని తర్వాత కింద పడినా కూడా ఏం కాదు, మంచి స్ట్రాంగ్ అయిన ఫోన్ తెప్పించిన చూడు. ఈ ఫోన్ చాలా, దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఫోన్ అడుగుతావు. అయినా కానీ ఎందులో నువ్వు జపాన్ అంటాండవా? మన ఇండియాను వదిలేసి జపాన్కి పోయి తేవాలనా? జపాన్ పోయి తేలా? జపాన్ నుంచి ఇక్కడ లోకల్ మార్కెట్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తే మనం వెళ్ళి పర్చేస్ చేసుకున్నాం. నాకు సంఘంలో గ్రూప్ ఫోటో పట్టేదానికి ఏంది ఒకే కెమెరా ఉంది, ఏం పెద్ద పెద్ద కెమెరాలు ఉండే ఫోన్ తీయలేదు, ఇది చిన్నదిగా ఉంది కెమెరా.
గ్రూప్ అన్నీ బాగా పడుతుందో పడదో తెలియదే. సరే వాడు చూస్తాను. ఇది కూడా అట్లానే ఉంది. ఫ్రాడ్ ఏం లేదు కదా ఫోన్లో. ఫోన్ అంతా నువ్వు వాడేసి చెప్పు, నువ్వు వాడి మళ్ళీ ఒక వీడియోలో వచ్చి చెప్పు ఈ ఫోన్ బాగుందా లేదా, ఎందుకంటే అప్పుడు అందరూ నమ్ముతారు. ఎట్లరా నమ్మేది? నిన్న ఇంతకుముందు తీసి ఇచ్చినావు, అదేం పనికి రాకుండా పోయింది. ఏ ఫోనా? అదేం బరువుగా ఉంది ఆ ఫోన్. ఆ ఫోన్ అయితే ఎవరు వాడలేదండి, ఇక్కడే ఉంది స్టూడియోలోనే. ఈ ఒక నెల వాడేసి ఈ ఫోన్ గురించి చెప్తాను రా. మొత్తానికి అయితే మనం అయితే ఎవరిని అయితే సాటిస్ఫై చేయలేమండి. ఎందుకంటే ఒకటి వదిలితే దానికి అయినా ఒక 3 రోజులు ఇంకొక విషయం ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తానికి అయితే మా అమ్మ వాళ్ళని ఒక నెల వాడిన తర్వాత వాళ్ళ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వని ఎలా ఉంది ఫోన్ గురించి, దాని గురించి కూడా మనం కంప్లీట్గా ఒక వీడియో చేద్దాము. దాని తర్వాత మీకు ఈ ఫోన్ గురించి మీకు తెలియాలి ఏమన్నా కావాలంటే కూడా మీరు కమెంట్స్లో కమెంట్ చేయండి. మేము మోర్ డీటెయిల్స్ ఇస్తాము. ఈ ఫోన్స్ ఎక్కడ దొరుకుతాయి, లేదంటే మా వాళ్ళు అయితే కూడా రెడీ చేసి ఇస్తాము. దాని తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనము ఇలాంటి మరొక యూస్ఫుల్ ప్రోడక్ట్తో ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.